హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివ కుమారి కిచెన్. ఇవాళ మనము పచ్చి మామిడికాయ తొక్కుడు పచ్చడి తయారు చేసుకుందామండి. చూడండి ఎంత బాగుందో చూడండి. మామిడికాయ తొక్కుడు పచ్చడి లేతగా ఉన్నాయండి, బాగుంటాయి. ఇప్పుడు ఇట్లా తొక్కుడు పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. మనము ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చూడండి, మామిడికాయ తొక్కుడు చట్నీ తయారు చేసుకుందాము. ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనము మామిడికాయలు చక్కగా కడిగి ఆరబెట్టుకొని తీసుకున్నామండి. ఇప్పుడు దీనికి చెక్కు తీసుకొని ముక్కలు కట్ చేసుకుందాము. చూడండి, ఇలా చెక్కు తీసుకుంటున్నాము. చక్కగా ఇప్పుడే కోసుకొచ్చామండి మా తోటలో కాయలు. బాగా ఇప్పుడే చక్కగా పుల్లగా బాగున్నాయి కాయలు. చూడండి, కప్పు మామిడి ముక్కలుగా కట్ చేసుకున్నాము. చెక్కు తీసి మామిడికాయలని చెక్కు తీసి ముక్కలుగా చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఈ కప్పుకి ఏమేమి కావాలి, ఎంతెంత కావాలో చెప్తాను. ఒక పావు కప్పు కారం వేస్తున్నాను. ఓ 10 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఒక స్పూను కారం కంటే కొంచెం తక్కువగా ఉప్పు వేస్తున్నాను. అది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఒక స్పూను పసుపు వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ చేసుకుందామండి. చూడండి, మిక్సీ చేసుకున్నామండి. ఇప్పుడు మామిడికాయ చెక్కు తీసుకుని ఒక కప్పు వేసుకుని వాటికి తగినట్టుగా ఉప్పు కారం వేసుకుని మిక్సీ చేసుకున్నాము. వెల్లుల్లి అవన్నీ వేసుకుని ఇప్పుడు ఇట్లా కొంచెం ముక్కలుగా ఉండేటట్లుగా, మరీ మెత్తగా ఉంటే బాగుండదు. ఇట్లా కొంచెం కచ్చపచ్చగా ఉండేటట్లుగా చేసుకోవాలి. చూడండి, ఒక స్పూను మెంతి పొడి వేసుకుంటున్నాము. వేయించి పొడి చేసుకున్నామండి మెంతి పిండి. దీన్ని ఇలా కలిపేసుకుని ఇప్పుడు పోపు చేసుకుందాము. ఇది చేసుకోవడం చాలా ఈజీగా చేసుకోవచ్చండి, తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మామిడికాయలు వచ్చే రోజులు కాబట్టి చాలా రుచిగాను ఉంటుందండి ఇది. స్టవ్ వెలిగించుకుని వండి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాము. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదండి, చట్నీకి కొంచెం ఎక్కువే ఉండాలండి. దీనికి ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, మీరు కూరలు చేసుకునే ఆయిల్ అయినా పర్వాలేదు. చూడండి, నూనె వేడైందండి. ఇప్పుడు పోపు గింజలు వేసుకుంటున్నాను. 2 చెంచాలు ఉంటాయి. చూడండి, అన్నీ కలిపేశాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు అన్నీ కలిపాను. ఇప్పుడు మిరపకాయలు వేసుకున్నామండి. మిరపకాయలు వేగిపోయాయి. ఇంగువ వేస్తున్నాను. చూడండి, ఒక పావు స్పూన్ ఇంగువ వేస్తున్నాను. కరివేపాకు, చూడండి, వేగిన పోపుని చట్నీలో కలుపుకుంటున్నాము. చట్నీలో వేసాను, కలుపుకుంటున్నాము. చట్నీ రెడీ అయిందండి. చూడండి ఎంత తొందరగా రెడీ అయిపోయింది. చూడండి, మామిడికాయ తొక్కుడు పచ్చడి రెడీ అయిందండి. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ.